గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. కొన్ని రోజుల క్రిందట నేను ఒక విషయం మీతో మాట్లాడడం జరిగింది. అది మనం టాపిక్ గానే చేస్తే అలాంటి డౌట్ ఉన్న వాళ్ళకి కూడా క్లియర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఆ టాపిక్ తీసుకున్నాం మనం. 10 రోజుల క్రితం చేసినట్టు దాదాపు 10 days అయ్యిందండి. ఏంటి అంటే కళలు సహజంగా ఎవరికైనా వస్తుంటాయి, కానీ కొన్ని కళలు రావటం వల్ల వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. దాని గురించి నేను అడిగాను. గేదెలు ఎక్కువగా కల్లోకి రావటం వల్ల, తరచుగా రావటం కానీ గుంపులుగా అలా రావటం వల్ల ఏమైనా ఇబ్బంది జరుగుతుందా అని. అది నేను ఊరికే ఏదో ప్రశ్నగా అడగలేదు. నిజంగా ఒక వ్యక్తి వాళ్ళ అంటే నా ఫ్రెండ్ కి ఆ కళ వచ్చింది. నువ్వు ఇట్లా గురువులతో మాట్లాడుతూ ఉంటావు కదా, అసలు ఏంటి, ఎందుకు ఇలా వచ్చింది, ఒకసారి అడుగు అంటే నేను అది మిమ్మల్ని అడగడం జరిగింది. మీరు చెప్పారు. నిజంగా మీరు చెప్పిన నెక్స్ట్ డే మార్నింగ్ నుంచే తనకు ఒక హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది. ఆ తర్వాత ఒక 2 days కి తను కాల్ చేసి నాకు చెప్పింది, నువ్వు చెప్పింది నిజమే, ఇట్లా హెల్త్ ఇష్యూ వచ్చింది, అసలు ఎవరు చెప్పారు. నిజంగా అంటే ప్రతి మనిషి విషయంలోనూ ఇలాంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, ఆరోగ్య సమస్యలు. అసలు కళకి ఆరోగ్యాన్ని ఇబ్బంది రాబోతుంది అని ఇండికేట్ చేసే అంత శక్తి ఉందా, అసలు ఇలా ఎలాంటి కళలు మనకు వచ్చే ఆపదల్ని తెలియజేస్తాయో కూడా వివరంగా తెలుసుకోమని చెప్పి ఒక ఐడియా ఇచ్చింది. ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఆ రోజు మీరు అడిగారు, ఇప్పుడు నాకు మీరు అంటే గుర్తొస్తుంది. అవును, అప్పుడు నేను ఎవరికైనా వస్తే చేసుకోవచ్చు అండి అని గజేంద్ర మోక్షం మీకు షేర్ కూడా చేశాను. పంపించారు, ఇది ఒకసారి చేసుకోమనండి బాగుంటుంది. ఫస్ట్ 2 days తను వినలే, ఇబ్బంది వచ్చిన తర్వాత. ఆ తర్వాత నాకు ఫోన్ చేసిన తర్వాత నేను చెప్పడం వల్ల అది వినుంటే రాకపోవును, నువ్వు వినలేదు కాబట్టి వచ్చింది అంటే, విన్న తర్వాత కొంచెం ఇబ్బంది రిలీఫ్ వచ్చింది. గజేంద్ర మోక్షం గాని, త్రిజట స్వప్న వృత్తాంతం గాని, రామాయణ మహాభారతాలు ఏది విన్నా ఖచ్చితంగా ఆ దోషం అనేది తగ్గుతుంది. ఓకే. ఇప్పుడు ఎలాంటి స్వప్నాలు వస్తే మనకి బ్యాడ్ అనేటువంటివి తీసుకుంటే గనక, ఒకటి ఎప్పుడైనా బ్లాక్ కలర్ లో వచ్చే స్వప్నాలు అంటే గేదెలు, లేదా నల్ల గొర్రెలు, లేకపోతే నల్లటి చీకటి ప్రదేశం వచ్చింది, అవన్నీ ఇండికేషన్ హెల్త్ ఇష్యూస్, హెల్త్ మీద చూపిస్తుంది. నల్లటి నీళ్లు, నల్లగా ఉండేదంతా వచ్చింది, ఏదో నల్లటి సర్పాలు, ఇవన్నీ హెల్త్ ఇష్యూస్, గుర్తుపెట్టుకోండి. ఒకసారి అయితే ఒకరికి నల్లటి చీర కట్టుకుని ఒక కళ వచ్చిందండి అన్నాడు ఆయన. నన్ను బాబు నీకు హెల్త్ ఇష్యూస్, జాగ్రత్త, ఇది విను. ఇది సేమ్ కేసు మీలాగే అంటే ఏం లేదు. ఇక్కడ స్వప్నము అంటే అమ్మవారు స్వప్నంలో యాదేవి సర్వభూతేషు స్వప్న రూపేణ సంస్థిత. అమ్మవారు స్వప్న రూపంలో వచ్చి మనకు ముందుగా ఇండికేషన్ ఇట్లా ఉంది. ఇప్పుడు మనం ఏం లేదమ్మా, ఇప్పుడు వెళ్తున్నాము, ఒక యూటర్న్ ఉంది, మనకు బోర్డు ఉంటుంది, అదొక ఇండికేషన్, స్లో చేసుకో, జాగ్రత్తగా టర్న్ తిప్పుకోవాలి. అంతేగాని అయ్యో బోర్డు ఉంది, ఇట్లా బోర్డు పెడతారు, నా మనోభావాలు దెబ్బతిన్నాయి, అక్కడే కూర్చొని ఏడుస్తావా? లేదు, స్లోగా తిప్పుకుంటాం కదా. అట్లాగే మనకి స్వప్న శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. అందులో చాలా క్లియర్ గా మీకు ఏ టైం నుంచి ఏ స్వప్నం వస్తే ఏంటని కూడా ఉంది. అయితే ఇవన్నీ వీటికి సంబంధించినవి. కొంతమంది వ్యాపారంలో ఉంటూ వ్యాపారంలో డౌన్ ఫాల్ అవుతున్నాడు అన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి స్వప్నాలు వస్తాయంటే, కొండెక్కుతూ పడిపోతున్నట్టు, లేదా ఒక పోల్ పట్టుకొని జారిపోయినట్టు, లేకపోతే ఉన్నట్టుండి సడన్ గా కింద పడిపోయినట్టు, ఇలాంటివి వస్తాయి. అంటే మీరు ఏదైనా పడిపోయినట్టుగా వస్తుంటే దట్ ఇండికేట్స్ మీకు ఎక్కడో డౌన్ ఫాల్ ఉంది, లైఫ్ లో సక్సెస్ వస్తుంది, మీరు ఖచ్చితంగా లైఫ్ లో ఒక మంచి స్టేజ్కి వెళ్తారు. ఎప్పుడూ స్వప్నం అనేటువంటిది అది ఏ సమయంలో వచ్చింది, ఆ స్వప్నం జరిగేటప్పుడు మీరు ఎలాంటి వాటికి గురయ్యారు. ఒక్కోసారి సడన్ గా నిద్రలేస్తారు కొంతమంది ఏదో దీంతో. సో అప్పుడేంటి, కొన్ని గాబరా తెలియకుండానే కొన్ని నెగటివ్ ఎనర్జీస్ మిమ్మల్ని చుట్టుముట్టబోతున్నాయని అర్థం అనమాట. కొంతమందికి స్వప్నాల్లో వాళ్ళ పితృదేవతలు వస్తారు. అప్పుడు వాళ్ళు వచ్చిన విధానం ఎలా ఉందో చూడాలి. మంచి బ్రైట్ గా వచ్చారు, మంచి వస్త్రాలు ధరించారు, వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారని అర్థం. అలా కాకుండా వాళ్ళు చినిగిన వస్త్రాలతోని, మాసిన వస్త్రాలతోని, బాధాకరంగా ఏడుపుతో వచ్చారు అంటే మనం అర్థం చేసుకోవాలి, ఓకే వాళ్ళకి అందాల్సింది మనం ఏదో చేయట్లేదు, సరిగ్గా చేయట్లేదు. కొంతమంది అంటారు అలా వచ్చారండి మేము బాగానే చేస్తున్నాం అంటారు, కానీ ఏదో పద్ధతి ఎక్కడో లోపించింది. అంటే అలాగా పితృదేవతా కార్యక్రమాలు చేసేటప్పుడు మనం గనక శ్రద్ధను చూపించకపోతే వాళ్ళు తీసుకోరు. వాళ్ళకి ఎప్పుడైతే అందట్లేదో యాన్స్టర్స్ వాళ్ళ నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ మనకు రావు, వాళ్ళ ఆశీర్వాదం మనకు రాదు.
ఓకే. అలాంటప్పుడు కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే నైరుతి మొత్తం ఓపెన్ పెట్టారు అనుకోండి, ఇంట్లో పితృదేవత అనుగ్రహం సరిగ్గా ఉండదు. అప్పుడు మేము మీ దగ్గరికి మేము చేయలేకపోతాం రాలేకపోతాం అనే ఇండికేషన్ అది. అప్పుడు నైరుతి కొంచెం చీకటి గదిగా ఉంచుకోవాలి, ఎందుకంటే నైరుతిలోనే పితృ అనే పదం ఉంటుంది అక్కడ. సో ఇలా మీకు ఇక్కడ ఏంటంటే ఒక స్వప్నం ఉంది అంటే ఎగ్జాంపుల్ మీకు ఒక మంచి రూట్ తెలియాలి అంటే ఉదాహరణకి మీరు ఏదో అగమ్య గోచరంగా ఉన్నారు, మీకు ఒక రూట్ తెలియబోతుంది అన్నప్పుడు ఎలాంటి స్వప్నాలు వస్తాయంటే ఎవరో మీకు కాగడా ఇచ్చినట్టు చీకట్లో ఉంటాయి, ఒక టార్చ్ లైట్ ఇచ్చినట్టు, ఒక దీపం వెలిగించినట్టు, చీకట్లో ఉండగా ఒక దీపం వెలగగానే అమ్మయ్య లేదా కరెంట్ వచ్చినట్టు, ఇలాంటి స్వప్నాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇది మీకు ఒక రూట్ కనబడ్డం. ధనము ఎప్పుడు కూడా స్వప్నంలోకి వచ్చి భూమిలోంచి తీస్తున్నట్టు ఇట్లా రాకూడదు, ధనం మంచిది కాదు. అది కూడా ఒక రకంగా ఇబ్బందిని ఇస్తుంది. అంటే ఏ రకమైన ఇబ్బంది అండి? అంటే ధన సంబంధంగా డౌన్ఫాల్ వస్తుంది. అంటే మనకి ఎక్కడైనా భూమి నుంచి వస్తేనే ఎక్కడైనా దొరికినట్టుగా వస్తే దొరికినట్టు వచ్చినంటే ఇక్కడ ఎలా అంటే అమ్మ ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్కడ దేవత అనుగ్రహంతో దేవత కూడా కల్లోకి వచ్చి ధనం వస్తే దట్ ఈస్ డిఫరెంట్. ఆవిడ మనకి ఇస్తున్నట్టు అంటే దేవత అనుగ్రహంతో ధనం వస్తున్నట్టు. దేవత రాకుండా కేవలం మీకు ఏదో కళ వచ్చి అక్కడేదో ధనం ఉన్నట్టు వస్తే పోతున్నట్టు అర్థం. మీకు ఇంకోటి ఏంటంటే మీరు కొంతమంది చూడండి ఏదో గొడవ పడుతున్నట్టు కళ వస్తుంది, వాళ్ళ చేతులు ఇలా ఆడిస్తారు కూడా నిద్రలో నుంచి, ఏమైందంటే ఏంటో నాకు కళ వచ్చింది అంటాం. అట్లా ఏంటంటే అప్పుడు మీరు చేసే ప్రయత్నానికి సంథింగ్ ఆటంకం ఏర్పడుతుంది అని అర్థం అనమాట. కొంతమంది ఏమంటే నేను ఏనుగెక్కినట్టు వచ్చింది, గుర్రం ఎక్కినట్టు వచ్చింది, మంచి కళ్ళు అవన్నీ కూడా. అలానే ఏనుగేదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిందండి, నేను పడిపోయిన దాని నుంచి అంటే మళ్ళీ అది మంచిది కాదు. ఒక ఉన్నత శిఖరానికి వెళ్ళబోతున్నారు, ఒక మంచి పోస్ట్ రాబోతుంది అర్థం అనమాట. ఇక్కడ ఎప్పుడు కూడా స్వప్నం ఏ సమయంలో వచ్చింది, రాత్రి సమయంలో 9:10 నుంచి 12 మధ్యలో వస్తే సంవత్సరం పడుతుంది, అది బ్యాడ్ ఆర్ గుడ్. ఆ రోజు నేను మీకు అది కూడా చెప్పాను ఏ సమయంలో వచ్చిందంటే, అంటే నేను ఏమన్నా 1 వీక్ లో చూపిస్తుంది దాని ఎఫెక్ట్. అవును, అంటే లేచే ముందే వచ్చింది 5 to 6 మధ్యలో అని 1 వీక్ లో అయిపోద్ది అంటే దాని ఎఫెక్ట్ అన్నా. అవును అన్నారు. నిద్ర లేస్తూ వస్తే 1 వీక్ అండి, 1 వీక్ వన్ డేనే పట్టింది, 1 డే అంటే ఆ లోపల అయిపోద్ది దాని ఎఫెక్ట్. అలా కాదు ఇంకా నిద్ర లేవలేదు కానీ తెల్లవారుజామున 5 to 6 టైంలో వచ్చింది, అది కూడా 10 to 15 days. 3 to 5 మధ్యలో వచ్చింది, అప్పుడు ఒక 1 month 2 months 3 months ఒక్కోసారి అట్లా పడుతుంది. కానీ మీకు మధ్యాహ్నం అర్ధరాత్రి 12 నుంచి 3 మధ్యలో వచ్చింది, 3 to 6 months లో అవుతుంది దాని ఎఫెక్ట్. అది గుడ్ ఆర్ బ్యాడ్. అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలంటే మీకు బ్యాడ్ స్వప్నం వచ్చింది అంటే కాళ్ళు చేతులు కడుక్కొని దైవనామ స్మరణ చేసుకొని నిద్రపోతే ఇంకో మంచి స్వప్నం వస్తే ఈ బ్యాడ్ స్వప్నం యొక్క ఇది పోతుంది. సరే ఏ స్వప్నము రాలేదు మీకు, బ్యాడ్ స్వప్నంతోనే అయిపోయింది. పొద్దున్న లేచి చక్కగా దీపారాధన చేసుకొని ఇంట్లో పూజాది కార్యక్రమం చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత భోజనం అయిన తర్వాత చెప్పాలి ఎవరికైనా. అయితే పొద్దున్నే లేచి ఆ చేసుకున్న తర్వాత గజేంద్ర మోక్షం విన్నట్లయితే 100% ఆ స్వప్నం యొక్క నెగటివ్ అనేటువంటిది వీళ్ళకి రామన్న రాదు, కంప్లీట్గా పోతుంది, అందులో డౌట్ ఏం లేదు. నేను చాలాసార్లు చూసాను కదా, నాకేదైనా దుస్వప్నం వచ్చిన వెంటనే పొద్దున్న లేచిన వెంటనే గజేంద్ర మోక్షం వింటా. సరే మన దగ్గర అంత లేదు, కనీసం కూర్చొని గజేంద్రుడు అలా చక్కగా అడవిలో సంచరిస్తున్నాడు, కొన్ని వేల మంది భార్యలతో, లక్షల మంది భార్యలతో వెళ్తూ ఉండగా అతనికి దాహం వేసింది, అక్కడ నీరు తాగాడు. ఆ నీరు తాగకుండా కొంచెంసేపు ఆడుకొని అంత గందరగోళం చేయగానే ఎక్కడో ఉన్న మొసలి కదిలొచ్చి కాలుని పట్టుకుంది, కొంచెంసేపు పోరాడాడు, ఫైటింగ్ జరిగింది, చాలా బీభత్సంగా ఫైటింగ్ జరిగింది. ఇంకా చేతులు ఎత్తేసి ఆ యొక్క మహావిష్ణువుని శరణు వేరాడు, మూల పరమాత్మ ఎవడో అనుకొని. అప్పుడు ఆ విష్ణువు సిరికించప్పుడు చక్ర యుగం చేదో సంధింపుడు అన్నట్టుగా అక్కడి నుంచి అట్టగా వచ్చేసాడు, కాపాడాడు. చక్రం వదిలి ఆ యొక్క ముసల్ని ఈ యొక్క దీన్నేమో కాపాడాడు. అది మీరు జస్ట్ ఇమాజినేషన్ చేసుకున్నా చాలు. కాకపోతే అది వింటే శ్లోక సహితంగా విన్నప్పుడు శ్లోకానికి కొన్ని బీజాక్షరాలు ఉంటూ దాని యొక్క ఎనర్జీ మన మీద పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. అది అంటే ఇది చిన్న పిల్లలకి వచ్చినా కూడా కన్సిడర్ చేయొచ్చు అంటారా అండి? చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా. దేవుళ్ళతో సమానమే కానీ చిన్నపిల్లలకి హెల్త్ ఇష్యూ రాకుండా ఉండదుగా. అంటే చిన్నపిల్లలకి దేవుళ్ళతో సమానం అంటే వాళ్ళని మనం అంత కేర్గా చూసుకోవాలని. అంటే వాళ్ళలో ఎటువంటి కల్మషం ఉండదు, ఓపెన్ గా ఉంటారు. ఎందుకంటే దేవుడు అలా ఉంటాడు కాబట్టి చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు. అంటే మనం ట్రీట్ చేసే విధానం దేవుడితో సమానమే, కానీ హెల్త్ ఇష్యూ రాకూడదు. మరి అలా అయితే చిన్నపిల్లలకి జ్వరం ఎందుకు వస్తుంది, హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి, హాస్పిటల్కి ఎందుకు పట్టుకెళ్తున్నాం?
వాళ్ళ మనసు దేవుడితో సమానం, వాళ్ళ శరీరం దేవుడితో సమానం కాదు. ఓకే, అప్పుడు వాళ్ళకు కూడా వినిపించాలి, వినిపిస్తే exactly. రిజల్ట్ ఉంటుంది. మంచి రిజల్ట్ వస్తుంది. ఆ చిన్నపిల్లలకి పెద్దగా భయపడాల్సిన పని లేదు, బట్ చెప్తున్నా. ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.